సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని పీడీఎస్యూ విద్యార్థులు ముట్టడించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఫీ రియంబర్స్మెంట్ ను ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం మానుకోవాలని విద్యార్థులు హెచ్చరించారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న పీడీఎస్యూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ఇవాళ పీడీఎస్యూ విద్యార్థులైతే ముట్టడించారు. పీడీఎస్యూ విద్యార్థుల యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? కాంగ్రెస్ పాలనలో ధర్నాలు రాస్తారోకలు తప్పడం లేదు. జూబ్లీస్ లోని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని పీడీఎస్యూ విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ రేవంత్ రెడ్డి ప్యాలెస్ ను ముట్టడించారు. ఒక్కసారిగా పీడీఎస్యూ విద్యార్థులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు పోలీసులను తప్పుకొని ఇంటిని ముట్టడించినట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పీడీఎస్యూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి అనేది లేకపోవడం అనేది దురదృష్టకరమని విద్యార్థులు తప్పుపట్టారు. ఏదైతే విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి నెలకు పైగా గడుస్తున్న ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ అధికారులు కానీ సమీక్ష చేపట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని పీడీఎస్యూ స్టూడెంట్స్ లీడర్స్ తప్పుపట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు విద్యార్థుల సమస్యలు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని అంటున్న పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలంగా బకాయిలు చెల్లించకపోవడం లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని పీడీఎస్యూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకటి ప్రధానంగా చెప్పాలంటే ప్రైవేట్ కాలేజీలో ఫీజుల దోపిడీపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విద్యార్థులు తప్పుపట్టారు. విద్యార్థుల పట్ల కాలేజీలు వ్యవహరిస్తున్న తీరును ఈ రేవంత్ సర్కార్ చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని విద్యార్థులు తప్పుపట్టారు. అలాగే ఏదైతే ఉందో ఉన్నత విద్య డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రధానంగా కోరారు. మరోవైపు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి ప్రభుత్వ కుట్రను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలేజీలకు అమ్ముడుపోయాడని అర్థమవుతోంది. పీడీఎస్యూ విద్యార్థులు ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా వెంటనే రేవంత్ రెడ్డి విద్యాశాఖను ప్రక్షాళన చేసి వెంటనే స్కాలర్షిప్స్ కానీ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ తరపున విద్యార్థులు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఒకవేళ లేని పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించిన పరిస్థితి ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ యాసర్.